నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఒక యువతి ఒక యువకుడు మనం చూసుకుంటే కానీ ప్రేమించుకున్నారనమాట. అలాగే మన ఇండియాలో మనం చూసుకుంటే కోర్టుకు కానీ పోలీస్ స్టేషన్కి వెళితే కానీ అలాగే వీళ్ళు మేజర్లని చెప్పేసి పెళ్లి చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ యొక్క వరుడు ఎవరైతే ఉన్నారో పెళ్లి కొడుకు చాలాసార్లు మనం చూసుకుంటే కానీ వాళ్ళ యొక్క కుటుంబాన్ని సంప్రదించి వాళ్ళ యొక్క తండ్రితో కూడా మాట్లాడడం జరిగింది. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాను, పెళ్లి చేసుకుంటాను, బాగా చూసుకుంటానని చెప్పేసి. అలాగే తండ్రి మనసు ఎలా ఆలోచించిందంటే కానీ నా యొక్క కూతురు నా ఇంట్లో బాగా పెరిగింది, గారాభంగా పెరిగింది, బాగా చూసుకున్నాము, అవతలి అత్తారింటికి వెళ్ళినప్పుడు సరిగా చూసుకుంటుందా లేదా అని చెప్పేసి అతడైతే ఆలోచించడం జరిగింది. ఆలోచించి విచారణ అయితే చేయడం జరిగిందనమాట. అలాగే ఆ యొక్క పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో, ప్రేమించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అమ్మాయి ప్రేమించిన వ్యక్తి, అతడికి ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఉద్యోగాలు లేవని చెప్పేసి తేలడం జరిగిందనమాట. దీంతో ఆ తండ్రి పలుమార్లుగా అయితే ఆ యొక్క పెళ్లి ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని తిరస్కరిస్తూనే వస్తూ ఉన్నాడనమాట. ఎన్నిసార్లు ఆ పిల్లోడు వెళ్ళి బతిమాలినా సరే కానీ ఏదో ఒక కారణంతో అయితే రిజెక్ట్ చేస్తూ వస్తూ ఉన్నాడు. దీంతో చేసేదేమీ లేక తండ్రి పైన మనం చూసుకుంటే ఆ యొక్క కూతురు కోర్టుకు వెళ్ళడం జరిగిందనమాట. కోర్టుకు వెళ్ళి మా యొక్క తండ్రి పదే పదే మా యొక్క పెళ్లికి అడ్డుపడుతూ ఉన్నారు, అలాగే తండ్రి పదే పదే పెళ్లికి అడ్డుపడుతూ ఉన్నాడు, అలాగే కువైట్ చట్టాల ప్రకారం తండ్రికి ఇచ్చిన సంరక్షక అధికారాన్ని తొలగించి ఆ అధికారం కోర్టుకు తీసుకోవాలని చెప్పేసి ఆ యొక్క అమ్మాయి అయితే కోరడం జరిగింది. కోర్టు కూడా తండ్రిని పిలిపించి విచారించింది. ఏం పరిస్థితి అంటే అతడు పూర్తిగా వివరించడం జరిగింది. దీంతో తండ్రి వాదనతో ఏకీభవించిన కోర్టు సంచలన తీర్పునిచ్చిందనమాట. తండ్రి చెప్పిన మేరకే నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి, అలాగే ప్రస్తుతం మీరు పెట్టిన ప్రపోజల్ ఏదైతే ఉందో, ఫిర్యాదు చేసిన వాద్యం ఏదైతే ఉందో దాన్ని కొట్టివేస్తూ ఉన్నట్లయితే కువైట్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. తండ్రి పక్షాన మనం చూసుకుంటే కోర్టు నిలిచిందనమాట. తల్లిదండ్రులు పిల్లల యొక్క మంచి యోగక్షేమాలే కోరతారని చెప్పేసి, దాన్ని అర్థం చేసుకోకుండా పిల్లలు ఇలా కోర్టుకు రావడం మంచిది కాదని చెప్పేసి కోర్టు తెలిసి చెప్పింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.